హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ఇప్పుడు ఏపీలో సీఎస్ నీరబ్ కుమార్ గారు ఉద్యోగుల సౌకర్యం కోసం కీలక పర్యటన అయితే చేయనున్నారండి. సో ఈయన ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే రాజధాని ప్రాంతంలో సీఎస్ పర్యటన ఆగిన పనులపై అయితే ఆరా తీయడానికైతే ఈయన ముందుకు దూకారు. సో రాజధానిలో ఆగిపోయిన పనులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ గారు అయితే పరిశీలించారు. ఉద్దండరాయనపాలెంలో ప్రధాన శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని, ఎన్డీఏ కార్యాలయాన్ని, ప్రతినిధుల నివాసాలు, అఖిల భారత సర్వీసు అధికారుల క్వార్టర్స్, హైకోర్టు 4వ తరగతి సిబ్బంది నివాసాలను పరిశీలించారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసేలోపు రాజధానిలో పరిశుభ్రత పనులు పూర్తి చేస్తామన్నారు. త్వరితగతిన పూర్తి చేసేందుకు 94 జేసీబీలతో 39 ప్రాంతాల్లో పనులు కొనసాగించమన్నారు. గత 5 ఏళ్లుగా ఎలాంటి పనులు చేయని భవనాల నాణ్యతపై ఇంజనీరింగ్ అధికారులతో చర్చించి నిర్ణయం అయితే తీసుకుంటామన్నారు. ఏపీ బేవరేజెస్, మైనింగ్, సిఐడి కార్యాలయాలను జప్తు చేసి వాటిలో కీలక దస్త్రాలు స్వాధీనం చేసుకునేందుకు అయితే అన్ని చర్యలు తీసుకుంటామని సీఎస్ తెలిపారు. సీఎస్తో పాటు సిఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ తదితరులు అయితే రాజధాని ప్రాంతంలో ఈ విధంగా పర్యటించారు.